హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలో అర్జునుడి యొక్క వివిధ నామాలు, ఆ నామాలు అర్జునునికి రావడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. మనకి మహాభారతంలో విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణం జరుగుతుందన్నమాట. ఆ సమయంలో విరాట రాజు కుమారుడైనటువంటి ఉత్తర కుమారునికి బృహన్నలుగా అజ్ఞాతవాసం గడుపుతున్నటువంటి అర్జునుడు తానే అర్జునుడు అని చెప్పినప్పుడు జరిగిన సంభాషణ చూద్దాం. ఉత్తర కుమార, వారి గురించి అంటే పాండవుల గురించి నీవు ఏమీ చింతించ పనిలేదు. వారు అరణ్యవాసం పూర్తి చేసుకొని మన నగరంలోనే అజ్ఞాతంగా ఉన్నారు. కంకుబట్టు ధర్మరాజు, వలలుడు భీముడు, దామగ్రంథి తంత్రిపాలుడు, నకుల సహదేవులు, ఇంకా దాపరకం ఎందులకు నేనే అర్జునుడును. మాలిని పేరుతో సైరేంద్రిగా కాలం గడుపుతున్న సాధ్వి ద్రౌపది. ఆమె కారణంగానే భీముడు కీచకుణ్ణి అతని తమ్ముల్ని చంపాడు అని అర్జునుడు ఉత్తర కుమారునితో చెప్పాడనమాట. ఆ మాటలు వినిన ఉత్తర కుమారుడికి సంభ్రమాశ్చర్యాలు, సందేహము ఒకేసారి కలిగాయి. బృహన్నల అర్జునికి 10 పేర్లున్నాయి, అవి చెప్పు, నేను నిన్ను అర్జునుడు అని నమ్ముతాను అని అమాయకంగా పలికాడు. ఇప్పుడు అర్జును యొక్క 10 నామాలు, ఆ నామాలకు గల కారణం చెప్తున్నారు అర్జునుడు ఉత్తర కుమారుడితో. బృహన్నల నవ్వుతూ అర్జునుడు, పాల్గుణుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, విజయుడు, జిష్ణుడు, సవ్యసాచి, ధనుంజయుడు అని 10 పేర్లు నాకు ఉన్నవి. ఇంకా సందేహం వీడలేదు ఉత్తర కుమారునికి. నీవు నిజంగా అర్జునుడివి అయితే నీకు ఆ పేర్లు ఎలా వచ్చాయో చెప్పు అన్నాడు. అర్జునుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పసాగాడు. ఉత్తర కుమార, నేను ఈ ధరని అంతయు జయించి ధనములు సముపార్జింతిని కనుక నాకు ధనుంజయుడు అని పేరు వచ్చింది. నేను ఎలాంటి వారితోనైనా పోరాడి విజయలక్ష్మిని స్వంతం చేసుకుంటాను కాబట్టి నాకు విజయుడు అని పేరు. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లని గుర్రములు పూన్పుతాను అనే నియమం కలవాడిని కాబట్టి నాకు శ్వేతవాహనుడు అనే పేరు వచ్చింది. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటము నా తల మీద ప్రభాత సమయమున రవి ఉదయించినట్లు ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి నన్ను కిరీటి అంటారు. నేను యుద్ధంలో శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు ఎలాంటి బీభత్స పరిస్థితుల్లోనైనా సంయమను కోల్పోక ఎలాంటి జుగుప్సాకరమైన బీభత్సమైన పనులు చేయను కాబట్టి నాకు బీభత్సుడు అనే పేరు వచ్చినది. నేను గాంధీవాన్ని ఉపయోగించే సమయంలో 2 చేతులతో నారిని సంధిస్తాను, కానీ ఎక్కువ ఎడమ చేతి వాటంగా సమర్థవంతంగా నారిని సంధిస్తాను. అందుకని నాకు సవ్యసాచి అనే పేరు వచ్చింది. నేను ఎక్కువగా తెల్లగా ఉంటాను కాబట్టి నన్ను అర్జునుడు అని పిలుస్తారు. నేను ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించడం వలన నన్ను పాల్గుణుడు అంటారు. మా అన్నయ్య ధర్మరాజు నా కంటి ముందర ఎవరైనా ఆయనకు హాని కలిగిస్తే దేవతలు అడ్డు తగిలినా సరే వారిని చంపుతాను. అందుకని నాకు జిష్ణుడు అనే పేరు. మా అమ్మ అసలు పేరు పృథ. కుంతిభోజుని కుమార్తె కావున కుంతీదేవి అయింది. పృథ కుమారుడు కావున నాకు పార్థుడు అనే పేరు వచ్చింది. అయినా ఉత్తర కుమార,
నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు ధర్మరాజు సోదరును. నీతో అబద్ధం చెప్తానా? నాకు ఈ 10 పేర్లు ఈ విధంగా వచ్చినవి అని చెప్పి అర్జునుడి యొక్క 10 పేర్లు ఏ విధంగా వచ్చాయి అని చెప్పి ఉత్తర కుమారునికి అర్జునుడు చెప్పారనమాట. నేను శ్రీకృష్ణుని సహాయంతో ఖాండవ వనం దహించినప్పుడు నాకు బ్రహ్మ రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలు, కృష్ణుడు అనే 11వ నామము బహుకరించారు. తర్వాత నేను నివాత కవచులు అనే రాక్షసులను చంపాను. దానికి మెచ్చి నాకు ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ కలిసి నాకు ఈ శంఖమునిచ్చారు. అందుకని ఈ శంఖము దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధన్ని బందీగా చేసినప్పుడు గంధర్వులతో పోరాడి అతన్ని విడిపించాను కాబట్టి నువ్వు భయపడవలేదు, కౌరవ సైన్యాన్ని గెలిచి మనం ఆవుల్ని విడిపించుకొని పోయేదము అని పలికాడు అర్జునుడు. ఉత్తర కుమారునికి సంభ్రమాచార్యాలు ఒకేసారి కలిగాయి. చెట్టు దిగి అర్జునికి సాష్టాంగ ప్రమాణం చేశాడు. అర్జున, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగాడు ఉత్తరుడు. నీవు గాంధీవను, తునీరములు, ఇతర ఆయుధాలను తీసుకొని మిగిలిన ఆయుధాలను యథాప్రకారం కట్టగట్టి అక్కడే ఉంచుము అని అన్నాడు. ఇవన్నీ జమ్మి చెట్టు మీద పెట్టుంటారు ఆయుధాలు. ఉత్తర కుమారుడు అదే విధంగా చేశాడు. అర్జునుడు అవన్నీ ధరించాడు. రథం ఎక్కి గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు. అల్లితాటిని మోగించాడు. అగ్నిదేవిని తలుచుకున్నాడు. అమోఘమైన కపిధ్వజము సాక్షాత్కరించింది. అర్జును యొక్క రథం పైన ఏముంటుంది? కపిధ్వజం ఉంటుంది. ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఉత్తర కుమారుని ధ్వజం వచ్చి సింహ పతాకం, సెమీ వృక్షం, జమ్మి చెట్టు సెమీ వృక్షం మీద పెట్టించి తన రథానికి కపిధ్వజాన్ని అలంకరింపచేశాడు. మనస్సులో తలపగానే అర్జును చేతికి దేవదత్త శంఖం వచ్చి చేరింది. ఉత్తర కుమార, నీవు రథమును జమ్మి చెట్టుకు ప్రదక్షిణ పూర్వకంగా నడిపి ముందుకు పోనిమ్ము, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి అర్జునుడు ఉత్తర కుమార్తో ఉత్తర గృహగ్రహణం సమయంలో కౌరవుల సైన్యానికి ఎదిరించడానికి వెళ్తూ ఉన్నారన్నమాట. దీనికి మనకి మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనకి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. అర్జునుడి యొక్క శంఖం పేరేమిటి? దేవదత్త. మనం చూసాం కదా, దేవతలందరూ అర్జునికి శంఖం ఇచ్చారు కాబట్టి దేవదత్తము. పాంచజన్యం వచ్చి శ్రీకృష్ణుల వారిది, సుఘోష నకులుడిది, సహదేవుడిది వచ్చి మణిపుష్పకము, అనంత విజయం వచ్చి ధర్మరాజుల వారిది, పౌండ్రం వచ్చి భీముని యొక్క శంఖం పేరు. తర్వాత మనకి వివిధ నామాలు అని చెప్పుకున్నాం కదా, అలాగే గుడాకేశ అని అర్జునుని అంటారనమాట. గుడాకేశ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు, ఇంద్రియాలని జయించినవాడు, రింగులో జుట్టు కలిగినవాడు అర్జునుడు. ఋషికేశ అంటే శ్రీకృష్ణుల వారు ఇంద్రియాలకి మనకి అధిపతి అనమాట, మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఋషికేశ శ్రీకృష్ణుడు, గుడాకేశ అర్జునుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.